సూపర్ స్టార్ తలైవర్ రజనీకాంత్ తెరపై ఎన్ని రాజభోగాలు అనుభవించినా కూడా తెర వెనుక మాత్రం ఎంతో సింపుల్గా ఉంటారు. సింప్లిసిటీకే ప్రాధాన్యం ఇస్తారు. బయటకు వస్తే మేకప్లు వేసుకోవాలి, విగ్గులు పెట్టుకోవాలి, కాస్ట్లీ బట్టలు వేసుకోవాలనే నియమాలు అస్సలు పెట్టుకోరు. సాధారణ వ్యక్తిలా వచ్చేస్తుంటారు. ఇక నడకలో ఆ టీవీ రాజసం ఇప్పటికీ అలానే ఉంటుంది. వయసు పెరుగుతున్న స్టైల్, స్వాగ్, మేనరిజంలో ఏమాత్రం మార్పు రాలేదు. తెరపై భాషలా విజృంభిస్తుంటారు, కానీ తెర వెనుక మాత్రం భావాలా కనిపిస్తారు. ఏడాదిలో కనీసం 2-3 సార్లైనా హిమాలయాలకు వెళ్తారు. అక్కడ సాధువులా కొన్ని రోజులు గడిపి వస్తుంటారు. ఇలా సాధు జీవితాన్ని, అటు సెలబ్రిటీ జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తున్నారు రజనీకాంత్. సక్సెస్ వచ్చినా, ఫెయిల్యూర్ వచ్చినా దేనికి తలొగ్గరు. జయాపజయాలకు అతీతంగా ఉంటారు. సాధారణ బస్ కండక్టర్ స్థాయి నుంచి చిత్రసీమను ఏలే సూపర్ స్టార్ వరకు ఆయన ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తి. ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండడం అనేది ఆయన్ని చూసి నేర్చుకోవచ్చు. ఇప్పటికీ కండక్టర్గా చేసిన ఆ బస్సుని, నాటి స్నేహితులని, ఆ డిపోని ఎప్పటికీ మర్చిపోరు మన తలైవ. ఈ మధ్య బస్ డిపోకి వెళ్ళి తన పాత మిత్రులను కలిసి వచ్చారు. అలా రజనీకాంత్ తన మూలాల్ని ఎప్పుడూ మర్చిపోలేదు. తాను ఉన్న స్థాయి గురించి పట్టించుకోరు. హంగులు, ఆర్భాటాలకు ఎప్పుడూ దూరంగానే ఉంటారు. సూపర్ స్టార్ రజనీకాంత్ 1950 డిసెంబర్ 12న బెంగళూరులో జన్మించారు. ఆయన అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. రాణోజీరావు, రాంబాయి దంపతులకు పుట్టిన శివాజీరావు మధ్యతరగతి కుటుంబంలో జీవితాన్ని సాగించాడు. 6 ఏళ్ల వయసులోనే తల్లిని కోల్పోయినా, ఇంట్లో ఎన్నో గొడవలు, దూషణలు ఎదురైనా, చెడు తిరుగులకు అలవాటు పడినా ఇప్పుడు సూపర్ స్టార్గా ఎదిగాడు. దానికి కారణం ఎంత చెడ్డవారిలోనైనా ఎప్పుడో ఒకప్పుడు మార్పు వస్తుంది అనే విషయంలో రజనీకాంత్ నిజం చేశాడు. బస్ కండక్టర్ నుంచి సినిమాలపై ఉన్న ఇంట్రెస్ట్తో సినీ రంగంలోకి అడుగుపెట్టాడు. అంతేకాదు, ఎందరికో జీవితాలను ప్రసాదించాడు. అంతటి ఉన్నతమైన వ్యక్తి రజనీకాంత్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక రజనీకాంత్ అనేక దశాబ్దాలుగా ప్రజల హృదయాల్లో కొలువై ఉన్నాడు. అతని స్టైల్ అంటే ప్రజలకు ఎంతో ఇష్టం. 1975లో అపూర్వ రాగంగల్ అనే తమిళ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రజనీ అప్పటి నుంచి ఎన్నో చిత్రాలు తెలుగు, తమిళ, హిందీ పరిశ్రమలో చేసి తనదైన ముద్ర చాటుకున్నారు. రజనీకాంత్ 2010 సంవత్సరంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా ఫోర్బ్స్ మ్యాగజైన్ వెల్లడించింది. అతని మొత్తం ఆస్తుల విలువ $52 మిలియన్ అంటే మన కరెన్సీలో దాదాపుగా 430 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ప్రస్తుతం రజనీ ఒక్క సినిమాకు 50 నుంచి 100 కోట్లు తీసుకుంటున్నాడని తెలుస్తోంది. ఒకవేళ సినిమా బాగా రాకపోతే తాను తీసుకున్న రెమ్యునరేషన్ కూడా తిరిగి ఇచ్చేస్తారని సమాచారం. ఇక రజనీకాంత్కు చెన్నైలోని పోయస్ గార్డెన్లో విలాసవంతమైన ఇల్లు ఉండగా దీన్ని 2022లో నిర్మించుకున్నాడు. ప్రస్తుతం దాని విలువ $4.2 మిలియన్ అనగా దాదాపు 35 కోట్లు. అలాగే ఆయనకు రాఘవేంద్ర మండపం అనే కళ్యాణ మండపం కూడా ఉంది. ఇందులో 275 మంది అతిథులు, 1000 మందికి పైగా ఆహ్వానితులు కూర్చునే సామర్థ్యం ఉంది. దీని విలువ దాదాపు 20 కోట్లు ఉంటుందని సమాచారం. ఇక సూపర్ స్టార్ వద్ద 2 రోల్స్ రాయిస్ సహా అనేక లగ్జరీ కార్లు కూడా ఉన్నాయట. 6 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ గోస్ట్, 16.5 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ ఫ్యాంటమ్ ఉన్నాయని, అవే కాకుండా టయోటో ఇన్నోవా, హోండా సివిక్, ప్రీమియర్ పద్మిని వంటి కార్లు కూడా ఉన్నాయని తెలుస్తోంది. అత్యంత ఖరీదైన వాహనాల్లో 1.77 కోట్ల విలువైన BMW X5, 2.55 క్రోర్స్ విలువైన మెర్సిడెస్, 3.10 కోట్ల విలువైన లంబోర్గినీ ఉరస్ ఉన్నాయని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఎన్ని ఆస్తులు ఉన్నా ఒదిగి ఉండే తత్వం సూపర్ స్టార్ది. అందుకే ఆయన్ని తలైవా అంటారు ఫ్యాన్స్. ఇక రజనీకాంత్ గురించి చాలామంది చాలాసార్లు గొప్పగా చెప్పడం మనం చూసాము. ఇప్పుడు సుమన్ కూడా ఆయన గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. రజనీకాంత్ శివాజీ సినిమాతో విలన్గా చేయడం స్టార్ట్ చేశారు సుమన్. రజనీకాంత్తో ఉన్న అనుబంధంతోనే శివాజీ సినిమాలో విలన్గా చేసేందుకు సుమన్ అంగీకరించారు. వాళ్ళిద్దరి మధ్య ఉండే బాండింగ్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వారి రిలేషన్ గురించి స్వయంగా సుమన్ వెల్లడించారు. అలాగే రజనీకాంత్ వ్యక్తిత్వం ఎలా ఉండేవారు, ఇలా ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. రజనీకాంత్ గురించి సుమన్ మాట్లాడుతూ, రజనీ గారితో నాకు ఎంతో మంచి అనుబంధం ఉంది. 1979లో మేమిద్దరం కలిసి అన్నదమ్ముల పాత్రలో చేశాం. అప్పటి నుంచి మా మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. న్యాయం మీరే చేయాలి అనే నా సినిమాలో రజనీకాంత్ గెస్ట్ అపియరెన్స్ చేశారు. నిజానికి ఆయన అప్పటికి పెద్ద స్టార్గా ఉన్నారు, కానీ నా కోసం ఆ పాత్రలో చేశారు. నేను రజనీ గారి శివాజీ సినిమాలో విలన్గా చేశాను. ఆ సినిమాకు నాకు ఎంతో మంచి గుర్తింపు వచ్చింది. ఆ మూవీలో నా పాత్రకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఆ పాత్రకు గాను నాకు తమిళనాడు ప్రభుత్వం అవార్డు కూడా ఇచ్చింది. రజనీ అంటే నాకు ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. ఆయన నాకు ఒక మోడర్న్ గురువు లాంటి వారు. ఆయనకు మందు తాగే అలవాటు ఉంది. ఆయన తాగేటప్పుడు నన్ను పిలుస్తారు. 2 గ్లాసులు మందు బాటిలు కోకు ఉంటాయి. ఆయన మందు పోసుకొని నాకు కోక్ పోస్తారు. అదేంటని అడిగితే నా శరీరం నా ఇష్టం,
నేను నాశనం చేసుకుంటాను, కానీ నీ శరీరాన్ని పాడు చేసే హక్కు నాకు లేదు. నువ్వెందుకు నా కోసం నీ ఆరోగ్యం పాడు చేసుకోవాలి? నేను నిన్ను మాట్లాడడానికి పిలిచాను అంటారు. శివాజీ సినిమా షూటింగ్ సమయంలో ఒక విషయం చెప్పారు. మేము క్లైమాక్స్ షూట్ ఎంఎస్ రామయ్య కాలేజీలో చేస్తున్నాము. అప్పుడు రజనీకాంత్ నన్ను బిల్డింగ్ మీదకు తీసుకువెళ్లారు. దూరంగా ఉన్న ఒక షాప్ చూపించారు. అక్కడ నేను మూటను మూసాను అని చెప్పారు. కండక్టర్గా చేసిన తర్వాత రాత్రి మూటను మూసేవాడిని. నా సిగరెట్లు, మందు ఖర్చుల కోసం ఇలా చేసేవాడిని అని చెప్పారు. ఆయన ఎప్పుడూ తన చుట్టూ ఉండేవారి గురించే ఆలోచించేవారు. తాను ఎప్పుడు ఎవరికి సహాయం చేశాను, ఎంత సహాయం చేశాను అనే విషయాలను వెల్లడించరు. ఏ సాయమైనా గోప్యంగానే ఉంటుంది. ఎవరికైనా సహాయం కావాల్సి ఉందంటే సహాయం చేసేవాళ్ళు. కళ్యాణ మండపానికి పిలిచి పెళ్లిళ్ళు చేసేవాళ్ళు. ఆయన ఎప్పుడూ ఇన్సెక్యూరిటీకి లోనుకారు. శివాజీ సినిమాలో నేను ఏదైనా సీన్లో బాగా చేస్తే సుమన్ తినేసేవయ్యా, నాకన్నా బాగా చేశావు అని శబాష్ అంటూ మెచ్చుకుంటారు అంటూ రజనీకాంత్ గురించి సుమన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రజనీకాంత్ గురించి సుమన్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇవి విని వారి అభిమానులు కూడా ఫుల్ ఖుషి అవుతున్నారు.